హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఎంటిటీ. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఏంటంటే భర్త ఉన్నాడు అనమాట. తనకి ముగ్గురు పిల్లలు ఉంటారు. సో ఆ ముగ్గురు పిల్లలను పెట్టుకొని హీరోయిన్ ఒక ఇంట్లో ఉంటుంది అనమాట. తన కంటికి కనిపించని ఎవరో ఒక అతను మాత్రం తనని మానభంగం చేస్తూ ఉంటాడు. అది కూడా తనని భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. ఈ విషయం హీరోయిన్ ఎవరికి చెప్పినా సరే తననే పిచ్చిదానిలా చూస్తూ ఉంటారు. తనకి ఏదో రోగం ఉందని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాని తెలుగులో కూడా తీశారు. సో ఈ సినిమా కథ చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ముగ్గురు పిల్లలు ఉంటారనమాట. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అప్పటి నుంచి హీరోయిన్ తన ముగ్గురు పిల్లల్ని తానే పని చేసుకుని తానే పెంచుతూ ఉంటుంది. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కి ఏంటంటే జెర్రీ అని ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరోయిన్ తన జాబ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టి తాను కూడా ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ కంటికి కనిపించిన ఒక వ్యక్తి వచ్చేసి హీరోయిన్ మొహం మీద కొడతాడు. ఆ తర్వాత తనని భయంకరంగా మానభంగం చేస్తాడు అనమాట. హీరోయిన్కి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది ఈ రూమ్ లో, ఎవరు లేరు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఆ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అబ్బాయి పేరు పెద్దగా పిలుస్తుంది అనమాట. దాంతో పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఈ రూమ్ లో ఎవరో ఉన్నారా చూడని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కొడుకు కూడా ప్రాపర్ గా ఇల్లంతా వెతుకుతాడు. అంతేకాకుండా అన్ని డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయమ్మా, మన ఇంట్లోకి ఎవరు వస్తారు, నువ్వేదో కలగన్నట్టున్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. అదేంటి నన్ను మొహం మీద కొట్టాడు, ఆ తర్వాత నన్ను బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. సరే ఇదంతా కొడుకుతో చెప్తే బాగోదని చెప్పేసి అవునరా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా, నాకు ఏదో పీడకలు వచ్చినట్టుందని చెప్పేసి కొడుకుని సరే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి పడుకోమంటుంది. దాంతో మళ్ళీ మన కథలో హీరోయిన్ ప్రాపర్ గా అంతా సెట్ చేసుకుని రూమ్ లో కూర్చుంటుంది. సరే పడుకుందాం అనుకునే లోపే రూమ్ లో ఉన్న టెంపరేచర్ మొత్తం మారిపోతుంది. రూమ్ అంతా బాగా చల్లగా అయిపోతుంది. అంతేకాకుండా రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు షేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన ముగ్గురు పిల్లలను లేపుకొని మనం ఇక్కడ ఉంటే ప్రమాదం గానీ వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్లి కారులో కూర్చుంటుంది. చూస్తే కారులో కీ ఉండదు అనమాట. కీ మాత్రం ఇంట్లో ఉంటుంది. మళ్ళీ తాను ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న ఒక డోర్ మాత్రం డమ్ డమ్ అని చెప్పేసి సౌండ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఇంకా భయం వేసి ఆ తాళం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కారు స్టార్ట్ చేసి తిరిగి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కు ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏదో మైలు కొంచెం తేడాగా ఉంది, అందుకని ఇక్కడికి వచ్చాను పడుకుందాం అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అవునా సరే పడుకో అని చెప్పేసి తనకి ఇంట్లో ప్లేస్ ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి పెళ్ళిందనమాట. తను తన భర్త ఏమో లోపల పడుకుంటారు. ముగ్గురు పిల్లలు, హీరోయిన్ ప్రశాంతంగా బయట పడుకుంటారు హాల్లో. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ అడుగుతుంది, ఏమైంది రాత్రి అలా పరిగెత్తుకుంటూ వచ్చేవేంటి, ఏం జరిగిందో చెప్పని చెప్పడంతో అప్పుడు హీరోయిన్ జరిగింది మొత్తం ప్రాపర్ గా చెప్తుంది. నన్ను ఎవరో మానభంగం చేశారు అలా అని చెప్పడంతో అవునా ఇల్లు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అని చెప్పడంతో కనిపించే వాళ్ళైతే ఓకే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ కనిపించకుండా జరుగుతుంది నాకే ఆశ్చర్యంగా ఉందని చెప్పడంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఏదో కలగన్నట్టున్నావు అని చెప్పడంతో ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను, కానీ నా శరీరం మీద గాయాలు ఉన్నాయని చెప్పడంతో ఏం అర్థం కాదు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి. తానేమంటుందంటే సరే ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం వదిలే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే సరే నేను టిఫిన్ రెడీ చేస్తాను అందరికని చెప్పేసి తాను పక్క వెళ్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ ఏంటంటే హీరోయిన్ అక్కడ లేదేమో అనుకొని తన ఫ్రెండ్ తో చెప్తాడు అనమాట, నీకైనా పిచ్చి పట్టిందా, మీ ఫ్రెండ్ ఏంటి ఇలాగా ముగ్గురు పిల్లల్ని వేసుకొచ్చి ఇక్కడ పడుకుంది, మనకంటూ ప్రైవసీ ఉండొద్దా అని చెప్పడంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన ఫ్రెండ్ ని తన వల్ల తన భర్త ఎడతాడని చెప్పేసి తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని చెప్ప పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉద్యోగానికి ఆ ఒక్కరోజు లీవ్ వేసేసి ముగ్గురు పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్తుంది. రోజంతా గడిపేస్తుంది. కాకపోతే హీరోయిన్ కున్న ఒకే ఒక్క భయం ఏంటంటే మళ్ళీ చీకటి పడిద్ది కదా, చీకటి పడితే ఎక్కడ పడుకోవాలి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చేసేదేమి లేక ఉన్న తన ఇంటికి వస్తుంది అనమాట. మళ్ళీ కారు వేసుకొని వచ్చిన తర్వాత డోర్ తీసుకుని లోపలికి వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడివక్కడ పడిపోయి ఉంటాయి అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కి ఎప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది కదా విచిత్రంగా, ఆ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. కాకపోతే ఈసారి ముగ్గురు పిల్లలకి వినిపిస్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆ సౌండ్ అర్థం చేసుకుని పరిగెత్తుకుంటూ ఇంటి కిందకి వెళ్తాడు. హీరోయిన్ మాత్రం ఎందుకు వెళ్తాను అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే అమ్మా ఈ పైపు వల్ల ఇంట్లో సౌండ్ వస్తుందమ్మా, కావాలంటే చూడు దీన్ని టచ్ చేస్తే సౌండ్ వస్తుంది, దీన్ని ఫిక్స్ చేస్తారమ్మా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే పైకి వచ్చిన తర్వాత కొడుకుతో హీరోయిన్ ఏమంటుందంటే దాన్ని టచ్ చేస్తే సౌండ్ వస్తుంది, మరి మనం లేకుండా కింద ఎవరు టచ్ చేస్తున్నాడని చెప్పి అనడంతో తన కొడుకు కూడా డౌట్ మొదలైపోతుంది. ఆ తర్వాత అందరు కలిసి ప్రశాంతంగా పడుకుందాం అనుకునే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఉదయం నా భర్త ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు కోపంగా వచ్చేసావు కదా, వీళ్ళందరూ ఇంతే గానీ సరే ఈ రోజు నేను నీతో పాటు పడుకుంటాను, ఆ కంటికి కనిపించిన రూపం వచ్చి ఏం చేస్తుందో నేను చూస్తానని చెప్పేసి హీరోయిన్ తో పాటు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పడుకుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే ఆ కంటికి కనిపించిన రూపం మాత్రం అక్కడికి వస్తుంది కానీ హీరోయిన్ ఏమీ చేయదు. కేవలం ఆ రూమ్ లో ఉన్న లైట్ మాత్రం ఆన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ నిద్ర లేచిన తర్వాత ఏం కాలేదని చెప్పేసి ఆనందపడుతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే
చెప్తుందంటే ఏం కాదే నీకు ఏదో పీడకలు వచ్చినట్టుంది, వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకోని చెప్పేసి తనని డ్యూటీకి వెళ్ళమంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారు స్టార్ట్ చేసుకుని డ్యూటీకి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఎక్సిలేటర్ మీద ఎవరో కాల్ వేస్తారనమాట. దాంతో కారు భయంకరమైన వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ కారుని కంట్రోల్ చేయలేకపోతుంది. దాంతో రోడ్డు పక్కన ఒక గోడను గుద్దేస్తుంది. దాంతో కారు అక్కడే ఆగిపోతుంది. అప్పుడు హీరోయిన్ కనిపిస్తుంది. ఒకవేళ తన ఫ్రెండ్ చెప్పింది నిజమేమో, తను ఒక సైకియాట్రిస్ట్ ని మీట్ అయితే బెటర్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయనకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. సరే ఇలా జరుగుతుంది, నన్ను ఎవరో కంటికి కనిపించిన వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. ఏమైందమ్మా నీకేమన్నా పాస్ట్ లో భయంకరమైన సంఘటనలు జరిగినాయి అని చెప్పి అంటంతో అలాంటిదేం లేదండి, ఈ రోజు కూడా ఉదయం నేను కారులో వచ్చేటప్పుడు నా యాక్సిలేటర్ ని ఎవరో ప్రెస్ చేశారు, దాని వల్ల కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పంటంతో చూడమ్మా నువ్వు మానసికంగా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటావు కాబట్టి అందుకని నీకు అలా అనిపిస్తుంది, ఈ రోజు సాయంత్రం వెళ్ళి ప్రశాంతంగా పడుకో అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ హీరోయిన్ ని పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టి తను బాత్రూమ్ కి వెళ్తున్నాను మన స్నానం చేద్దాం అని చెప్పేసి అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కంటికి కనిపించిన రూపం వచ్చేసి హీరోయిన్ ని భయంకరంగా ఇబ్బంది పెడుతుంది, అంటే మానభంగం చేస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ అక్కడే శ్రోతప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తన ఒంటి మీద గాయాలను చూపిస్తుంది. ఆయన ఏమంటాడంటే నాకు తెలిసి నువ్వే ఇబ్బంది పెట్టుకుంటున్నట్టున్నావమ్మా, ఎందుకంటే నీకు మానసికంగా ఏదో ప్రాబ్లం ఉంది మనసులో అని చెప్పంటంతో హీరోయిన్ మాత్రం అలాంటిది ఏం లేదండి అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి కొన్ని టాబ్లెట్లు ఇస్తాడు. ఇచ్చి ఇవి ఒక 2 రోజులు వాడమ్మా, ఆ తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అయింది అనుకో అప్పుడు చూద్దాం అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టాబ్లెట్లు తీసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ కార్ యాక్సిడెంట్ అయింది కదా, అందుకని క్యాబ్ కోసం చూస్తున్నప్పుడు సడన్ గా ఆ సైకియాట్రిస్టే బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటండి వెళ్ళలేదా అని చెప్పంటంతో క్యాబ్ దొరకలేదని అని చెప్పేసి అంటుంది. మీ ఇల్లు ఎక్కడని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ అడుగుతాడు. హీరోయిన్ కూడా అడ్రస్ చెప్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను వెళ్లే దారిలోనండి మీ ఇల్లు, నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పేసి హీరోయిన్ ని కార్ ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హీరోయిన్ కూడా ఏమంటుందంటే ఒకసారి మా ఇంట్లోకి రావచ్చు కదా అని చెప్పేసి అంటుందో సరే అని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ కూడా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇల్లంతా చెక్ చేసి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ అడుగుతాడు. చూడండి మీ పాస్ట్ లో మీకు ఏమైనా దారుణం జరిగిందని చెప్పి అనడంతో అప్పుడు హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నే తనని భయంకరంగా అబ్యూజ్ చేశాడు, అంతేకాకుండా తన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేశాడు. సర్లే పెళ్లి చేసుకుని జీవితం ప్రశాంతంగా ఉందని చెప్పేసి పెద్ద అయిన తర్వాత ఒక అతను పెళ్లి చేసుకుంటే వాడు వాళ్ళ నాన్న కన్నా భయంకరమైన సైకో. కాకపోతే 3 పిల్లలు పుట్టిన తర్వాత రీసెంట్ గా ఒక పెద్ద యాక్సిడెంట్ లో చనిపోయాడు, అది కూడా అతి దారుణంగా చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ ని కూడా మన కథలో హీరోయిన్ చూసింది. సో అది దగ్గరగా చూడటం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకొని సైకాట్రిస్ట్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకమ్మా, అంతా సెట్ అయిపోతుంది, ఇప్పుడు చూడు ప్రశాంతంగా ఉన్నావు కదా అని చెప్పేసి సరే నేను వెళ్తానని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. సడన్ గా ఆ కంటికి కనిపించిన మనిషి వచ్చేసి హీరోయిన్ మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. దాంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది అనమాట. అలా అరవటం చూసి హీరోయిన్ వాళ్ళ కొడుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకును కూడా ఆ కంటికి కనిపించిన మనిషి నెట్టేస్తాడు. అప్పుడు వాడు రిలీజ్ అవుతాడు. నిజంగానే మా అమ్మ చెప్పింది నిజం అని చెప్పేసి ఓ పక్క వాళ్ళ అమ్మ కేకలేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనని భయంకరంగా అబ్యూస్ చేస్తున్నాడు. తనని కాపాడదామని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కొడుకు వెళ్తే వాడిని కూడా నెట్టేస్తాడు. ఒకానొక సందర్భంలో వీడు పద్దాకులు వస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కొడుక్కి ఆ కంటికి కనిపించిన మనిషి షాక్ ఇచ్చి కొడతాడు అనమాట. దాంతో మనోడు పక్కన పడిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కంటికి కనిపించిన మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ కి మొత్తం చెప్తుంది. అతను కూడా చాలా మంది డాక్టర్లతో కూర్చొని మీటింగ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. హీరోయిన్ కూడా సమాధానం చెప్తూ ఉంటుంది అనమాట. అలా చెప్పిన తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి సరేనమ్మా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటారంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఆవిడకి ఏంటంటే ఫిజికల్ నీడ్స్ రావడం వల్ల ఆవిడ మనసులో కోరికలు ఉండటం వల్ల ఆవిడకి ఇలా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే జెర్రీ అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా తన దగ్గరికి వెళ్తుంది. కాకపోతే వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ జెర్రీకి చెప్దాం అనుకుంటుంది. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఎందుకు ఇలాంటివన్నీ చెప్పడం, ఇప్పటికే బయట చాలా మంది తనని పిచ్చిది అనుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు జెర్రీ కూడా పిచ్చిది అనుకుంటే తను వదిలేస్తాడని చెప్పేసి హీరోయిన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో జెర్రీ ఏమంటాడంటే చూడు కొన్ని రోజులు ఉపయోగపట్టు మన ఇద్దరం పెళ్లి చేసుకుని జీవితంలో హ్యాపీగా ఉందని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పిల్లలందరినీ పడుకోబెట్టి తాను ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే మళ్ళీ ఆ కంటికి కనిపించని మనిషి వచ్చేసి హీరోయిన్ ని భయంకరంగా అబ్యూస్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ కొంచెం నిద్రలో ఉంది కదా తనకేం అర్థం కాదు. లెగిసి చూస్తే అప్పుడు తనకు అర్థమైపోతుంది. హీరోయిన్ కోపం వచ్చేసి పక్కన ఉన్న అద్దాలు పగలగొట్టేస్తుంది. ఆ సౌండ్లు విని హీరోయిన్ వాళ్ళ కొడుకు వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడిగితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. ఎందుకంటే ఇలా జరిగింది అని చెప్పేసి హీరోయిన్ తన కొడుకుతో చెప్పుకోలేకపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ మీట్ అవుతుంది. మీట్
నైట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. కానీ మనోడు ఏమంటాడంటే, చూడండి మీ భర్త చనిపోవటం వల్ల మీ శరీరానికి ఫిజికల్ నీడ్స్ ఎక్కువైపోయి మీరు కోరికలు పెరిగిపోయినాయి, అందుకని మీరు అలా ఫీల్ అవుతున్నారు. అది కూడా మీరు నిద్రపోయినప్పుడు మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరూ సెపరేట్ గా వచ్చి ఇబ్బంది పెట్టట్లేదని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి తెలిసి నేను ఇక్కడికి వచ్చి చూసావా, తప్పు నాదని చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ బాధ ఏంటంటే తనని ఒక తప్పుడు మార్గంలో చూస్తున్నారే తప్ప తనకున్న ప్రాబ్లం ని ఎవరు అర్థం చేసుకోరు. తన భర్త చనిపోయాడు, కొంచెం ఫిజికల్ నీడ్స్ కావాలనుకుంటుంది, అందుకని ఆవిడ కళలు అలా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారని హీరోయిన్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది కూడా హీరోయిన్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటి, నీకు మీ ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది కదా, సరే నువ్వు ఇక్కడ పడుకో ప్రశాంతంగా, నేను ఉన్నాను కదా, నా భర్త కూడా ఏమన్నాడో నేను చెప్తానని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అలా కూర్చున్న కొంత సమయానికి కిటికీ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంది. చూసి ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అబద్ధం అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు చెప్పింది నిజం అని చెప్పేసి, ఎంత ఇబ్బంది పడ్డావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పేసి తన ఫ్రెండ్ కి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడుకు, నీకు నేనున్నానని చెప్పేసి మరుసటి రోజు బుక్ షాప్ తీసుకెళ్తుంది అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. తనని వెళ్ళిన తర్వాత ఈ దెయ్యాలు ఆత్మలు వాటికి సంబంధించిన పుస్తకాలు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వెంట పడుతున్న ఆత్మ ఎవరు, ఆ దెయ్యం ఎవరు, వీటి గురించి కొంచెం రీసెర్చ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆ బుక్ స్టోర్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ఇద్దరు పారాసైకియాట్రిస్టులు ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఆత్మల మీద రీసెర్చ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏంటంటే ఈ ఆత్మల గురించి దెయ్యాల గురించి మంచి మంచి పుస్తకాలు ఎక్కడ దొరికితే వెతుకుదాం అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అలా వెతికే ప్రాసెస్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వస్తువులు వనకటం, ఇల్లంతా షేక్ అయిపోవటం, ఇలాంటి సంబంధించిన పుస్తకాలు కొందాం మనం అని చెప్పడంతో హీరోయిన్ అది విని చూడండి ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మా ఇంట్లో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. మేడం మీరేం జోక్ చేయలేదు కదా అని చెప్పడంతో నాకెందుకు జోక్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు మా ఇంటికి వస్తే చూపిస్తా అని చెప్పడంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి వస్తారు. వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం చూస్తారు, ఎంతసేపు ఉన్నా సరే షేక్ అవుదనమాట. హీరోయిన్ చెప్తుంది కొంచెంసేపు ఆగండి అని చెప్పేసి, వాళ్ళు మాత్రం మాట వినరు. సరే కూర్చుండి బాబు కాఫీ అని పెట్టిస్తానని చెప్పేసి హీరోయిన్ వెళ్లే సమయానికి సడన్ గా ఇల్లు మొత్తం షేక్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ షివర్ అయిపోతుంటాయి అనమాట. అది చూసిన తర్వాత వాళ్ళు మేడం మీరు చెప్పింది నిజమేనండి, ఈ ఇంట్లో మొత్తానికి ఏదో ఒక శక్తి ఉందని చెప్పేసి వాళ్ళు పారాసైకియాట్రిస్టులు కదా, అందుకని వాళ్ళు ఆ రోజు సాయంత్రం కొన్ని ఎక్విప్మెంట్లు తీసుకొచ్చుకొని ఆ ఇంట్లో సెట్ చేసి పెట్టుకుని అక్కడే పడుకుంటారు. సడన్ గా అర్ధరాత్రి ఏంటంటే ఒక స్పార్క్ లాగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ స్పార్క్ మాత్రం హీరోయిన్ మీద రాలేకపోతుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే చూసావా నీ పవర్ అంతా అయిపోయింది, నా దగ్గరికి రాలేకపోతున్నావు అని చెప్పేసి హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ పారాసైకియాట్రిస్టులు మాత్రం భయపడిపోతూ ఉంటారు. అలా మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పిల్లలకు చెప్తుంది అనమాట, రాత్రి ఆ కంటికి కనిపించిన దెయ్యంగాడు వచ్చాడు, నన్ను ఏం చేయలేపాడని చెప్పేసి హీరోయిన్ ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆ పారాసైకియాట్రిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు రాత్రి కొన్ని ఫొటోస్ తీస్తారనమాట. ఆ ఫొటోస్ తీసుకెళ్లి ఇంకో సైకియాట్రిస్ట్ లేడీకి చూపిస్తారు. ఆవిడ పేరు కోలి. ఆవిడ ఫొటోస్ అన్ని చూసి నిజంగా జరిగింది అని చెప్పడంతో అవునండి ఇలాగే జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటారు. అంతేకాకుండా మేడం మీరు కూడా రండి చూస్తారని చెప్పడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కూలీ అనే సైకియాట్రిస్ట్ ఏం చేస్తుందంటే ఇంట్లో కొన్ని కెమెరాలు ఫిక్స్ చేసి ఆ కంటికి కనిపించిన మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ కంటికి కనిపించిన వాడు మాత్రం ఎప్పటికీ రాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఎరా నేను ఒక్కదాన్నే గదిలో ఉన్నప్పుడు వస్తావా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రా అని చెప్పేసి హీరోయిన్ ఛాలెంజ్ విసురుతుంది. అలా ఛాలెంజ్ విసిరిన కొంత సమయానికి గ్రీన్ లైట్ స్పార్క్ అవుతుంది అనమాట గదిలో. అది చూసి అక్కడ ఉన్న ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఆ కూలీ అనే సైకియాట్రిస్ట్ కూడా ఆశ్చర్యపోతుంది అనమాట. అదే సమయంలో పైన ఒక గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది, మెల్లగా ఆగిపోతుంది. అది చూసిన తర్వాత కూలీ అనే సైకియాట్రిస్ట్ లేడీ ఏమంటుందంటే చూడమ్మా ఈ కంటికి కనిపించే శక్తిని మనం మోసం చేసి మాయం చేయాలి, కాబట్టి నేను దానికి ప్రాపర్ గా ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తానని చెప్పేసి తన అసిస్టెంట్లు తీసుకుని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జెర్రీ అక్కడికి వస్తాడు. పాప మనోడికి ఏమో ఈ విషయాలన్నీ తెలియవు, హీరోయిన్ కూడా చెప్పదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. హీరోయిన్ పక్కన జెర్రీ కూడా పడుకుంటాడు. అదే సమయంలో ఆ కంటికి కనిపించిన రూపం వచ్చేసి మళ్ళీ హీరోయిన్ ని భయంకరంగా అబ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కేకలు వేస్తుంది. పాపం జెర్రీ కొత్తగా వచ్చాడు కదా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏమైంది అని చెప్పేసి హీరోయిన్ పట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రూమ్ లోకి వచ్చిన హీరోయిన్ కొడుకు ఏమనుకుంటాడంటే జెర్రీయే వాళ్ళ అమ్మని ప్రతిరోజు ఇబ్బంది పెడతాడని చెప్పేసి ఎవడరా నువ్వు అని చెప్పి కొడుతూ ఉంటాడు. కానీ జెర్రీ వాళ్ళ కొడుకుని ఆపి ఒరే బాబు నాకేం తెలియదు, నేను ఈ రోజు వచ్చాను, ముందు మీ అమ్మని చూడని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత జెర్రీకి అప్పుడు ప్రాపర్ గా అర్థమవుతుంది. అదే సమయంలో సైకియాట్రిస్ట్ అక్కడికి వచ్చి ఏమండి మీ గర్ల్ ఫ్రెండ్ కి మానసికంగా ఏదో ప్రాబ్లం ఉందండి, రోజు నా దగ్గరకు రమ్మని చెప్పన్నాను, ట్రీట్మెంట్ ఇస్తానన్నాను, కానీ ఆవిడేమో రావట్లేదని చెప్పి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో లోపలికి ఆ కూలీ సైకియాట్రిస్ట్ వెళ్తున్నా అనమాట. ఆ లేడీ ఉంది కదా ఆవిడ లోపలికి వెళ్ళి చూడమ్మా నేను ఏదో మెల్లమెల్లగా తగ్గిద్దాం అనుకుంటున్నాను కానీ ఇది ప్రతి రోజుకి సీరియస్ అయిపోతుంది, కాబట్టి నువ్వు అర్జెంట్ గా డిశ్చార్జ్ అవ్వని చెప్పేసి తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ హీరోయిన్
హీరోయిన్ చెప్తారు. ఆ ప్లాన్ ఏంటంటే లిక్విడ్ హీలియం. బేసికల్ గా లిక్విడ్ హీలియం అనేది చాలా డేంజర్ అనమాట. దాంట్లో ఏ వస్తువు పెట్టినా సరే పొడి పొడిగా మారిపోతుంది. ఉదాహరణకి రోజు చూడండి అని చెప్పేసి లిక్విడ్ హీలియం లో వాళ్ళు రోజా పువ్వు పెడతారు. ఆ రోజా పువ్వు పొడి పొడిగా అయిపోతుంది. సో ఇప్పుడు చెప్తుంది అనమాట ఆ కూలీ అనే ఆ సైకాట్రిస్ట్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని ఒక చోటకు తీసుకెళ్తాము, ప్రాపర్ గా నీళ్లు లాగే ఒక ఇల్లు డిజైన్ చేస్తాము, అందులో నేను కూర్చోబెడతాము, కరెక్ట్ గా ఆ కంటికి కనిపించిన మనిషి వచ్చినప్పుడు వాడి మీద ఆ లిక్విడ్ హీలియం పోసేస్తావు, నువ్వు జాగ్రత్తగా లోపల దాక్కోవచ్చు అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా ఒక బాస్కెట్ బాల్ కోర్ట్ లో అచ్చు హీరోయిన్ ఇల్లు లాగే ఒక ఇల్లుని డిజైన్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళి నువ్వు ప్రశాంతంగా పడుకో, మేము బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఒకవేళ ఆ కంటికి కనిపించిన మనిషి వస్తే నువ్వు మాత్రం సెపరేట్ ఒక రూమ్ లోకి వెళ్ళి దాక్కో, ఆ తర్వాత లిక్విడ్ ఓపెన్ చేస్తే అది వాడి మీద పడిపోతుంది, వాడు మాడి మసి అయిపోతాడని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటాడు. అక్కడికి వచ్చిన ఆ సైకాట్రిస్ట్ అంటే హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇచ్చే సైకాట్రిస్ట్ ఏమో మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తారని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే ఈ కూలీ అనే సైకాట్రిస్ట్ మాత్రం అసలు పట్టించుకోదు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా వీటి సంగతి చూడాలని చెప్పేసి అక్కడే పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఎటువంటి మార్పు ఉండదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అనుకోకుండా ఆ రూమ్ మొత్తం రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉంటాయి. పాపం వీళ్ళేం ప్రెస్ చేయలేదు, అయినా సరే వెలుగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. అదే సమయంలో ఆ లిక్విడ్ హీలియం గ్యాస్ ఆన్ అయిపోతుంది. దాని తర్వాత హీరోయిన్ ఏమంటారంటే వెళ్ళి దాక్కు అని చెప్పంటంతో హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఎటు పరిగెడితే అటు ఆ లిక్విడ్ హీలియం ఆన్ అయిపోతుంది. ఆ కంటికి కనిపించిన మనిషే హీరోయిన్ తో ఫుట్బాల్ ఆడుకుంటాడు అనమాట. ఒకనొక సందర్భంలో వెళ్లి సేఫ్టీ గదిలో దాక్కుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లిక్విడ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఇలా అంటుంది, చూడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, అసలు నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు అని చెప్పేసి ఆ కంటికి కనిపించిన మనిషి కోపం వచ్చేలాగా హీరోయిన్ మాట్లాడుతుంది. దాంతో ఆ కంటికి కనిపించిన వాడి కోపం వచ్చేసి పైన లిక్విడ్ హీలియం గ్యాస్ సిలిండర్ ని పేల్చేస్తాడు. దాంతో ఆ లిక్విడ్ మీద పడిపోతుంటుంది అనమాట. ఈ గ్యాప్ లో సడన్ గా హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న ఆ సైకాట్రిస్ట్ వెళ్ళి హీరోయిన్ లోపల నుంచి బయటకి లాక్కొని వస్తాడు. సో దాని వల్ల ఆ లిక్విడ్ హీలియం మొత్తం ఒక చోట పడిపోతుంది. అక్కడ ఒక పెద్ద ఆకారంలో ఐస్ గడ్డ గట్టిపోతుంది అనమాట. అది చూసి ఈ కూలీ అనే సైకాట్రిస్ట్ ఆ తర్వాత ఆవిడ అసిస్టెంట్లు ఇద్దరు షాక్ అయిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ పెద్ద ఐస్ కొండ బ్లాస్ట్ అయిపోతుంది. అలా బ్లాస్ట్ అవటం వల్ల ఆ కంటికి కనిపించిన వ్యక్తి అక్కడ నుంచి పారిపోతాడు. ఇది చూసిన తర్వాతే హీరోయిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ సైకాట్రిస్ట్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది పాపం హీరోయిన్ తప్పేం లేదు, హీరోయిన్ చెప్పిందంతా నిజమే అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం ఖాళీ చేసి తన పిల్లల్ని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు చివరిసారిగా ఆ ఇల్లుని చూద్దాం అని చెప్పేసి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత సడన్ గా బయట డోర్ క్లోజ్ అయిపోతుంది. అయినా సరే హీరోయిన్ పెద్దగా ఏం భయపడదు, ఎందుకంటే తనకి ఆ కంటికి కనిపించిన మనిషి గురించి తెలుసు కదా. తాను నవ్వుకుంటూ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాని బేస్ చేసుకొని మన తెలుగులో కూడా ఒక సినిమా తీశారు. ఆ సినిమా కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మరియు డిఫరెంట్ అయిన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.